హలో అండి, అందరూ బాగున్నారా? మీకు ఒక హీటర్ స్టోరీ చెప్తాను. ఏం లేదు, నేను ఈ హీటర్ ఇది బజాజ్ కంపెనీది. నేను డీమార్ట్లో తీసుకున్నాను అనమాట. తీసుకున్న కూడా నేను జస్ట్ 25 డేస్ కూడా అవ్వలేదు ఇంకా. అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే, చూసారా ఇది ఎంత కాలిపోయింది. హీటర్ ఏం చేశారంటే పిల్లలు, ఆ హీటర్ అనమాట, ఇది మళ్ళీ వేరేది. ఇలా హీటర్ పెట్టి పిల్లలందరూ స్నానాలు చేశాక దీన్ని ఎలాగ వదిలేస్తే నేనేంటంటే మామూలుగా బాత్రూంలోకి వెళ్తూ యాక్చువల్లీ నేను ఇది అంటే లైట్ది నొక్కబోయి గబుక్కుని ఆదిమర్చి గబుక్కుని నొక్కేసి నేను స్నానం చేస్తుంటే స్మెల్ ఏదో కాలుతున్న స్మెల్ వస్తుంది. అంటే చన్నీళ్ళే చేస్తాను సహజంగా, తల అంటుకున్నప్పుడు వేడి నీళ్ళు పెట్టుకుంటాను. అది ఇక్కడేమో హీటర్ ఇక్కడ ఉందన్నమాట, ఇలా కింద ఉండేటానికి ఇది వేస్తేనే నేనేమో కరెంట్ లేదేమో, లైట్ వెలగలేదు అనుకుంటున్నాను. అనుకుంటే ఇక్కడ కాలిపోయి చూడండి, ఇది టైల్ కూడా ఎలా అయిపోయింది చూసారా, కాలిపోయి విపరీతం ఇల్లు మొత్తం రూమ్ అంతా పొగ వచ్చేసి విపరీతమైన పొగ వచ్చేసింది. నేను బయటకు వచ్చి చూసేటప్పటికి మొత్తం ఇల్లంతా భయంకరమైన పొగ. తర్వాత ఏమో హాలు, వంటగది మొత్తం ఇల్లంతా వ్యాపించేసింది. బయటకు వెళ్తుంది అన్నమాట పొగ, అందులోంచి కిటికీల్లోంచి. అదేని ఏంటబ్బే ఇలా అవుతుందని చెప్పి చూసేటప్పటికి ఇది ఎర్రగా కాలిపోయి కింద టైల్సే. తర్వాత నేను ఏం చేశానంటే ఈ మ్యాట్ ఒకటి ఇలా పెట్టి మ్యాట్ మీద పెట్టారన్నమాట, కింద టైల్కి ఏదన్నా వద్దని. మ్యాట్ మొత్తం కాలిపోతే ఇంకా చూసేటికి ఏం చేయాలి నాకు అర్థం కాలేదు. ముందు స్విచ్ ఆఫ్ చేసేసి బకెట్లో నీళ్ళు ఉన్నాయి కాబట్టి గబగబా పోసి ఆపి ప్లగ్లా వేసి దీన్ని ముందు బయట బకెట్లో పాడిస్తాం, తీసుకెళ్ళారు వాటర్లో. ఇంట్లో చిన్నపిల్లాడు కూడా ఉన్నాడు, మా మనవడు. నిజంగా ఎంతో పెద్ద ప్రమాదం తప్పింది. దయించి ఎవరో కూడా ఇలా హీటర్స్ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఉన్నప్పుడు గబుక్కున ఏంటంటే ఇలా పెట్టి ప్లగ్లకి పెట్టి వదిలేద్దండి ఎవరో కూడా. ఇది చిన్న ఏంటంటే అజాగ్రత్తలే మనకి ప్రమాదాలకు దారితీస్తాయి అన్నమాట. చాలా పెద్ద ప్రమాదాలు అయిపోతాయి. అందుకని ఎప్పుడు కూడా హీటర్ పెట్టుకున్నప్పుడు కూడా మనం ఏంటంటే ఒక ఇంత టైంలో ఇవి నీళ్లు మరుగుతాయని ఒక దృష్టి పెట్టుకోండి. మీరు ఈ హీటర్లు పెట్టేసి మన ఫోనుల్లోనూ టీవీల్లో పడిపోవడం, లేకపోతే మర్చిపోయి వంటగదిలో వంటలు చేసుకుంటూ కూర్చున్నారనుకోండి, ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి బకెట్లు కూడా హోల్ పడిపోతాయి ఎక్కువగా వాటర్ ఇదైపోయినా కూడా. అందుకని చెప్పి ఇలాంటి చిన్న జాగ్రత్తలు ఎప్పుడు కూడా మనం మనసులో ముందు అనుకోవాలి. అక్కడ హీటర్ పెట్టాను, ఈ టైంకి తీయాలి అని చెప్పి 1-4 సార్లు మనం అనుకుంటే టైంకి మనకు గుర్తొచ్చేస్తుంది, లేకపోతే మర్చిపోతూ ఉంటాం. కాబట్టి ఇలాంటి చిన్న ఐడియాస్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.